స్వామి శరణమయ్యప్ప. అరుణాచలం వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. దర్శనం నాకు అరగంటలో అయిపోయింది స్వామి. ఎందుకంటే తుఫాన్ కదా, తుఫాన్ కారణంగా అంత క్రౌడ్ లేదు. దర్శనం బాగా అయిపోయింది. 50 రూపాయల దర్శనానికి వెళ్ళాను, ముందుకెళ్ళాను. విషయం ఏంటంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు నుంచి పాడ్యం నుంచి వీళ్ళకి కార్తీక మాసం మొదలవుతుంది స్వామి, తమిళ క్యాలెండర్ ప్రకారం. స్వామి శరణమయ్యప్ప. తన దర్శనం అయిపోయింది. ఒకసారి గుడి లోపల ఎలా ఉన్నదనేది ఒకసారి చూద్దాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. తమిళనాడులో కార్తీక మాసం కదా స్వామి. ఇదిగోండి సోమవారం రథాలు రెడీ చేస్తున్నారు. ఇదిగోండి స్వామి మొత్తం కూడా. స్వామి ఇదిగోండి స్వామి రథాలన్నీ కూడా రెడీ చేస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా సోమవారం గుడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను స్వామి. దర్శనం చేసుకుని గుడి లోపల ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్వామి శరణమయ్యప్ప. వినాయకుడి గుడి పక్కనే కోనేరు, తూర్పు రాజగోపురం, సోమవారం మెయిన్ గోపురం. అసలు అరుణాచలం అంటే తూర్పు రాజగోపురంలోనే చూడాలి స్వామి. అంటే మొత్తం గుడి అంతా చూడొచ్చు. మెయిన్ తూర్పుగా రాజగోపురంలోనే మెయిన్ మొత్తం కోనేరు అన్నీ ఉంటాయి అన్నమాట. చూసారు కదా మందిరం. ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఇక్కడే స్వామి గారు. ఓం నమ శివాయ. శంభో శంకర, హరహర మహాదేవ. మొత్తానికి స్వామివారి దర్శనం అయిపోయింది స్వామి. విజయనగరం స్వామి రాజుగారు కనిపించారు. ఆయనతో కలిసి దర్శనం ప్రశాంతంగా అయింది. తెలియని విషయాన్ని కూడా చెప్పారు నాకు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలు పెడతాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. దక్షిణ గోపురం స్వామి. ఉత్తర గోపురం, తూర్పు గోపురం, అనుకున్నది పశ్చిమ గోపురం. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి, ఈ స్వామి రాజు మన విజయనగరమే. ఈ స్వామి చెప్పడం వల్లనే అరుణాచలంలో చిత్రగుప్తుని ఆలయం ఉందని, ఆ దర్శనానికి వెళ్ళే ముందు చిత్రగుప్తునితో చెప్పి మనం ఒక మాట చెప్పితే చిత్రగుప్తుడు శివయ్యకి చెప్పాడంట, ఫలానా వ్యక్తి మీ దర్శనానికి వచ్చారు స్వామి అని. అంత మంచి విషయం చెప్పింది ఇదిగోండి ఈ స్వామి, రాజస్వామి మన విజయనగరం. స్వామి శరణమయ్యప్ప. అరుణాచలం దేవాలయంలో చిత్రగుప్తుని ఆలయం ఉంటుందంట స్వామి. నాకు తెలియదు, మొదటిసారి. ఇదిగోండి ఆ ఫోటో తీస్తున్నారు కదా, ఆ స్వామి చెప్పారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము, చిత్రగుప్తుని ఆలయంలోకి. స్వామి శరణం. ఇదిగోండి ఈ గుడిలోనే ఉంటుంది, ఉత్తర గోపురం పక్కన ఉంటుంది స్వామి ఈ గుడి. ఉన్నమూల్యమాన్ సన్నిధి, ఈ సన్నిధిలోనే స్వామి చిత్రగుప్తుని దేవాలయం ఉండేది. ఇందులోనే ఉంటుంది అనమాట చిత్రగుప్తుని ఆలయం. ఇది దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు స్వామి. ఇదే స్వామి చిత్రగుప్తుని ఆలయం. స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. లోపల దర్శనం అయిపోయింది స్వామి శివయ్యది. ఇక గిరి ప్రదక్షిణ మొదలు పెడతాను.